టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఉన్న బంకర్లను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పూర్తిగా అండర్ గ్రౌండ్ లొకేషన్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే సేఫ్ లొకేషన్స్ ఉంటూ ఉంటాయి. వాటిని ట్రాక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ చాలా క్విక్ డెవలప్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో. ఇండియా రియాక్ట్ అయింది. యూఏఈలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఒకటే చెబుతోంది, ఇన్ ద వ్యూ ఆఫ్ కరెంట్ రీజనల్ సిచ్యువేషన్స్ ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ అరబ్ కంట్రీస్, మరి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉంటున్న భారతీయులు కాస్త సేఫ్ లొకేషన్స్కి ఉండే ప్రయత్నం చేయండి, దయచేసి ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి, అండ్ అలర్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా ఉండండి, అండ్ అవసరమైతే కనుక అక్కడ ఎంబసీని కాంటాక్ట్ చేయండి అంటూ కూడా చెప్తున్న సందర్భం. అమీర్ హతామీ ఇస్లామిక్ రిపబ్లిక్ డిఫెన్స్ మినిస్టర్ అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం అతడు మరణించాడు అనేది వినిపిస్తున్న మాట. అయితే ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఐడిఎఫ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త అయితే మాత్రం చక్కలు కొడుతోంది. ఎయిర్ స్పేస్ క్లియరింగ్ స్ట్రైక్స్ ఆఫ్టర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అని కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. దాంతోపాటు మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ డొమినిక్ రియాక్ట్ అయ్యారు. ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది. అమీర్ హతామీ మరణించాడని చెప్పి ఆయన మాట్లాడుతున్న క్రమం. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందారు. ప్రతీకారంతో రగిలిపోతోంది ఇరాన్. ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులకు దిగింది. అబుదాబి ఎయిర్ బేస్ దాడిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్లో ఇరాన్ భారీ పేలుళ్లకు దిగింది. టెహ్రాన్లో చర్చికి సమీపంలో ఇజ్రాయెల్ మిజైల్ అటాక్కి దిగినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ వార్ బ్రేకింగ్ అది. దాంతోపాటు లీవ్ దుబాయ్ అండ్ అబుదాబి నవ్, ఇరాన్ దుబాయ్ అండ్ అబుదాబి నవ్ అంటూ ఇరాన్ చెబుతోంది, విడిచిపెట్టి పారిపోండి, అబుదాబిని విడిచిపెట్టేసేయండి, అలాగే దుబాయ్ని విడిచిపెట్టనంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఇరాన్కి సంబంధించి అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ స్టూడెంట్ ఇరాన్లో ఉన్న వ్యక్తి ఒకటే చెప్తున్నాడు, ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న సందర్భం. మరి కాసేపట్లో ఆ బైట్ వచ్చింది. ఇరాన్ స్టూడెంట్ ఇరాన్లో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్ కూడా మాట్లాడుకొచ్చారు. మరి కాసేపట్లో ఆ బైట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇప్పటికే భయపడిపోతున్నారు అక్కడున్న ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు ప్రజలు బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. ఇజ్రాయెల్ అయితే మాత్రం ప్రస్తుతం పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. వాటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది అనేది ఆందోళన నెలకొంది. దీంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంటుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పటికే అలర్ట్ని జారీ చేస్తుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకొచ్చింది. ఏమంటుందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఇటు అలర్ట్స్ అనేవి యాక్టివేట్ చేయడం జరిగింది. సెవరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ అంటూ చెప్పుకొచ్చిన సందర్భంలో పబ్లిక్ను ఒకటే అడగడం జరుగుతోంది, మీరు దయచేసి ఇళ్లలోనే ఉండండి అని చెప్పి మాట్లాడుతున్న క్రమం. ఈ సందర్భంలో ఎయిర్ ఫోర్స్ అవి ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతోపాటు ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుంటే క్రమం. ద డిఫెన్స్ ఈజ్ నాట్ hermetic and therefore the home front commands instructions must continue to be followed. ఇటు ప్రపంచమంతా భయపడిపోతున్న సందర్భం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికీ తబ్రీజ్, కరాజ్, టెహ్రాన్, ఖోమ్, ఇస్ఫహాన్, బుషహర్, దాంతోపాటు ఖొరంబాద్, కర్మన్షా, చాబహార్, కొనరక్ ఈ ప్రాంతాల్లో, ఇరాన్లోని ఈ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. ఇప్పటికే యూయూకి సంబంధించి యూరోపియన్ యూనియన్ కూడా రియాక్ట్ అయింది. EU కమిషన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. ఉర్సులా రియాక్ట్ అయ్యారు. ద డెవలప్మెంట్స్ ఇన్ ఇరాన్ ఆర్ గ్రేట్లీ కన్సర్నింగ్. వి రిమైన్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ అవర్ partners in the region. We reaffirm our steadfast commitment to safeguarding regional security and stability అని చెప్పి చెప్పుకొస్తున్న సందర్భం. ensuring nuclear safety and preventing any action that could further escalate tensions or undermine the global non-proliferation regime is of critical importance అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ రియాక్ట్ అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రియాక్ట్ అవుతున్న సందర్భం కూడా. ప్రపంచం అంతా ఇప్పుడు ఆ ప్రపంచం దృష్టి అంతా ఇటువైపే ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సందర్భం ఉంది అనేది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ప్రపంచం చూపంతా ఇటువైపు మారిందంటే అర్థం చేసుకోవాలి. ఇటు మరికొన్ని కీలకమైన అప్డేట్స్ అందుతున్నాయంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ సేస్
రిటాలియేషన్ కంటిన్యూ అవుతుంది. రిలెంట్లెస్లీ రిటాలియేషన్ కంటిన్యూ అవుతుంది. దుబాయ్లో ఇప్పటికే ఒకరు మృతి చెందారనేది వినిపిస్తున్న మాట. దీంతో పాటు ఇటు మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఈ రిటాలియేషన్ కంటిన్యూ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నాయి. ఐఆర్జీసీ స్టేట్మెంట్గా మాట్లాడుకుంటున్న క్రమం. దీంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్, లేటెస్ట్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. బట్ అంతకన్నా ముందు 5 చిన్నారులు, అందులో కూడా బాలికలు మరణించారంటూ కూడా ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇటు 5 చిన్నారులు మరణించారంటూ కూడా ఆ దేశం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఖతార్ ఎయిర్వేస్ ఒకటే చెప్పుకొచ్చింది, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఖతార్ ఎయిర్వేస్ ఫ్లైట్స్ డ్యూ టు ఖతార్ ఎయిర్ స్పేస్ క్లోజర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఓన్లీ అండ్ ఆర్టీవీ కంటిన్యూస్ కవరేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇరాన్ ఏమంటోంది, ఇజ్రాయెల్ ఏమంటోంది, అమెరికా రియాక్షన్ ఏంటి, దాంతోపాటు బహ్రెయిన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఖతార్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి, సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ సచిన్, ఒక్కసారి మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ అలాగే అమెరికన్ ఫోర్సెస్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, అలాగే ప్రెసిడెంట్ పెజెషియన్, వీళ్ళని ప్రైమరీ టార్గెట్స్ గా ఫస్ట్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ ని చేశారు. కానీ ఖమేనీ అసలు టెహరాన్ లో లేడు, అక్కడి నుంచి ఒక సెక్యూర్డ్ లొకేషన్ కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ప్రస్తుతానికి ఇరాన్ లో సిచ్యువేషన్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇరాన్ లో ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తానికైతే ఒక 5 మంది స్టూడెంట్స్, మరి ముఖ్యంగా పిల్లలు, అంటే అమ్మాయిలు ఉన్న ఒక స్కూల్, మిరాబ్ అని సదర్న్ ఇరాన్ లో ఉన్న ఒక స్కూల్ మీద కూడా అటాక్, బాంబు పడడం వల్ల 5 అక్కడ అమ్మాయిలు చనిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఒక పర్సన్ చనిపోయాడు, అబుదాబిలో ఒక పర్సన్ చనిపోయాడు అంటూ, క్రాస్ ఫైరింగ్ లో చనిపోయాడు అంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ కూడా చెప్పుకొచ్చింది. సో దాని తర్వాత ఒకసారి యుఎస్ బేసెస్ ది ఒక్కసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు ఇరాన్ మీద దాడులు చేసిన తర్వాత ఇటు ఇరాన్ రిటాలియేషన్, ఇటు అమెరికాకి సంబంధించిన నావీ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, బెహ్రెయిన్ లో ఏదైతే నావీ ఫ్లీట్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నదో దాని మీద ఇరాన్ అటాక్ చేసింది. అలాగే కువైట్ లో ఉన్న అమెరికాకి సంబంధించిన ఆర్మీ బేసెస్ ఏవైతే ఉన్నాయో, కువైట్ లో ఉన్న ఆర్మీ బేసెస్ ని, అలాగే నెక్స్ట్ ఖతర్ లో ఆర్మీ బేస్ ని, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఆర్మీ బేస్ ని, అలాగే ఇరాక్ కి సంబంధించిన కుర్దిస్తాన్ అనే ఒక ప్లేస్ లో ఉన్న ఒకసారి సిచ్యువేషన్ చూస్తే, అబుదాబిలో ప్రస్తుతానికి రెసిడెంట్స్ అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ లో ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తున్నాయి.